నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. నిషేధిత గంజాయి మొక్కల పెంపకం, రవాణా చేసేవారు, విక్రేతలపై ఉక్కుపాదం మోపుతున్నారు రామగుండం కమిషనరేట్ పోలీసులు. గంజాయి వినియోగించేవారు, కలిగి ఉన్నవారు, రవాణా చేసేవారు, విక్రేతలపై నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడ్డగుంటపల్లి సిరి ఫంక్షన్ హాల్ వెనుక గల చెట్ల పొదల ప్రాంతంలో 2 వ్యక్తులు గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో బుధవారం ఎస్ఐ రమేష్ సిబ్బందితో కలిసి 2 నిందితులను అదుపులోకి తీసుకొని కిలో 220 గ్రాముల డ్రై గంజాయిని 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ మడత రమేష్ పూర్తి వివరాలను వెల్లడించారు. కొత్తగూడెంకు చెందిన ఆటో డ్రైవర్ కోడూరి అభినవ్ వర్ధన్ ఆటో డ్రైవర్గా పనిచేస్తూ వచ్చిన డబ్బులు జల్సాలకు సరిపోక గంజాయి అమ్మకంతో అధిక సొమ్ము సంపాదించవచ్చనే ఆశతో గంజాయి అక్రమ రవాణాకు పూనుకున్నాడు. అతడికి గోదావరికని శివాజీనగర్కు చెందిన చెరుకు శ్రీనివాస్తో పరిచయం ఏర్పడింది. ఇద్దరికి గంజాయి అలవాటు ఉండడంతో 2 కలిసి తాగేవారు. అభినవ్ గోదావరి అవతల సీలేరు నుండి గుర్తు తెలియని వ్యక్తుల వద్ద గంజాయి తీసుకుని రాగా చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి శ్రీనివాస్ గోదావరికన్లో ఎక్కువ ధరకు అమ్మేవాడు. గణేష్ నిమజ్జనం సందర్భంగా ఈ ప్రాంత యువతకు గంజాయి అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో శ్రీనివాస్ సూచన మేరకు అభినవ్ భద్రాచలం అటవీ ప్రాంతం నుండి గంజాయి పట్టుకురాగా విశ్వసనీయ సమాచారం మేరకు గోదావరికని 1 టౌన్ పోలీసులు పట్టుకున్నారని ఏసీపీ తెలిపారు. ఈ ఆపరేషన్లో నిందితులను చాకచక్యంగా పట్టుకున్న ఎస్ఐ రమేష్, అనూష, క్రైమ్ పార్టీ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ రమేష్, శ్రీనివాస్, సదానందం, కానిస్టేబుళ్లు రమేష్, మధుకర్, మధుసూదన్ను ఏసీపీ రమేష్ అభినందించారు. కాగా యువతను నిర్వీర్యం చేసే డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా మాజీ పోలీస్ అధికారి సందీప్ చాండిల్య డైరెక్టర్ జనరల్గా హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఈగిల్ పేరుతో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పనిచేస్తోంది. 1908 టోల్ ఫ్రీ నెంబర్కు మీకు తెలిసిన డ్రగ్స్కు సంబంధించిన సమాచారాన్ని అందించండి. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో మీరు భాగస్వాములు కండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. తెలంగాణ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం మేరకు మా సిపి రామగుండం సిపి గారి ఆదేశాల మేరకు ఈ గోదావరికని డివిజన్లో పూర్తి స్థాయిలో మాదక ద్రవ్యాలు అమ్మేవారి మీద, కొనేవారి మీద, డిస్ట్రిబ్యూషన్ చేసే వారి మీద తీవ్రమైన నిఘా పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు గోదావరికని 1 టౌన్ పోలీసులు ఇంద్రసేనారెడ్డి గారి ఆధ్వర్యం లోపల 2 వ్యక్తులను అడ్డగుంటపల్లి ప్రాంతం లోపల అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి 1 కేజీ గాంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ కేజీ గాంజాయితో పాటు 2 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరి మీద పూర్తి స్థాయిలో ఇంట్రాగేషన్ చేయగా వాళ్ళు సీలేర్ ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తూ దానికి అందరినీ చేయడం జరుగుతుంది. దాని మీద ఈరోజు వాళ్ళను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. వీరిని తదుపరి పూర్తి స్థాయిలో ఇంట్రాగేషన్ చేసి ఇక్కడ మిగతా దీని వెనకాల ఉన్నటువంటి చైన్ను కూడా పూర్తి స్థాయిలో బ్రేక్ చేసి కంప్లీట్గా శాస్త్రీయబద్ధంగా పరిశోధన చేసి ఛార్జ్ దాఖలు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా గోదావరికని ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే నిర్భయంగా మీకు ఏ చిన్న అనుమానం వచ్చినప్పటికీ కూడా, ఎవరి మీద అనుమానం ఉన్నప్పటికీ కూడా నిర్భయంగా మాకు సమాచారం ఇచ్చినట్టయితే ఈ మహమ్మారిని కట్టడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వారు వాళ్ళ పిల్లల మీద, మిగతా వారందరి మీద కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టి పోలీసులకు కోఆపరేట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలందరికీ మరియు గోదావరికని డివిజన్ లోపల మంతని ఏరియా ప్రజలకు అందరికీ కూడా గణేష్ నిమజ్జనం సందర్భంగా శుభాకాంక్షలు. రేపు అందరూ పెద్దలు నిర్ణయించిన తేదీ ప్రకారం 5వ తారీఖు నాడు నిమజ్జనానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మండప నిర్వాహకులకు ఏంటంటే వాళ్ళు పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకొని వీలైనంత తొందరగా విగ్రహాన్ని తీసుకొని శోభయాత్ర చేసుకుంటూ నిమజ్జనానికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఈ సందర్భంగా ఏ రకమైనటువంటి అసాంఘిక చర్యలు కానీ లేకుంటే ఏ రకమైనటువంటి డీజేలకు ఎట్టి పరిస్థితుల అనుమతించము. ఏ రకమైనటువంటి
ఇబ్బందులకు గురి చేసినప్పుడు కూడా వాళ్ళ మీద చట్టపరంగా చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. భక్తులందరికీ, మండప నిర్వాహకులందరికీ మా యొక్క మనవి ఏంటంటే ఈ పండుగను పండగలాగానే ఒక శోభాయాత్రలాగా చేసి దీన్ని పూర్తి స్థాయిలో సక్సెస్ చేయవలసిందిగా కోరుతాము. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.